చింతపండు పులిహోర చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు గుజ్జు తీసేసుకొని ఉడికిచ్చేసేసుకున్నాను. దీంట్లో కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం చిటికెడు బెల్లం వేసుకొని ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు దినుసులు, మీ రుచికి సరిపడా సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి చీలికలు, ఉడికించుకున్న అన్నము. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం దూరగా వేగాలి. దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాం. అంతా మిక్స్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. 2 మినిట్స్ తర్వాత చింతపండు పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపులో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. 2 మినిట్స్ తర్వాత రైస్లో కలిపేసుకున్నామంటే చింతపండు పులిహోర రెడీ. స్టవ్ ఆపేసేసి రైస్లో మిక్స్ చేసుకుందాము. పోపు అంతా అన్నంలో కలిపేసేసుకున్నాను. అంతే, చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.